1 మంత్ తర్వాత వస్తాడన్నా సరే అమ్మ లవ్ ఇలాగే ఉంటుంది. బామర్ది వాళ్ళని కాలేజీలో దింపాలి వచ్చేయమన్నారు మామయ్య. ఇంక మనం ఆగుతామా? వెంటనే బైక్ వేసుకొని మా సొంత ఊరికైతే స్టార్ట్ అయిపోయా. మేమైతే నరసన్నపాలెం నుండి వెళ్ళిపోతాం. మధ్యలో రామానుజపురం, వేదాంతపురం తగులుతాయి. నా చిన్నప్పటి నుండి ఇదే రోడ్డు. అస్సలు బాగుపడలే. కోయ రెజిమెంటరీ మా సొంతూరు. సేవలాల విగ్రహం లాస్ట్ ఇయర్ నిలబెట్టారు. ఆయన చాలా మందికి తెలిసే ఉంటారు. ఇప్పుడు మనం తోలే కారు ఇదే. డ్రైవింగ్ డిఆర్ డ్రైవింగ్ లో నేర్చుకున్నానంటే ఈ సమాజం నన్ను యాక్సెప్ట్ చేస్తుందమ్మా. 5 రోజు కాబట్టి ఎక్కడ చూసినా ఊరేగింపులే. కన్నాపురం నుండి కోయిలూడెం వరకు రోడ్ అస్సలు బాలే. అమ్మయ్య ఇంకా హైవే ఎక్కేసాం. ఎందుకే వీళ్ళు ఎక్కడ చదువుతున్నారో చెప్పలేదు కదా. 1, 2, 3 ర్యాంకులు చెప్పుకునే ఎస్ఎస్సి వేలువెన్నులో గోదావరి జిల్లాలో పుట్టాలని ఊరికే అనలే. రోడ్డు చుట్టూ ఇలా ఉంటే ఉండిపోవాలనిపిస్తుంది. ఇక కాలేజ్కి వచ్చేసాం. లోపలికి వెళ్ళాలంటే చీటీ ఉండాలంట. ఏం రూల్సో ఏంటో. అబ్బా ఎంటర్ అవ్వగానే ర్యాంకులమయం. ఇక కార్ పార్క్ చేసి లగేజ్ మొత్తం దింపేశాం. ఎన్ని డబ్బులు లాగితే ఇన్ని బ్లాకులు లేపుంటారు. నేను ఇక్కడ ఎగ్జామ్ ఒకసారి రాసా. అదే మా జాయిన్ అవడానికి. మనకు సీట్ రాలే, నేను సేఫ్ అయిపోయా. అసలు ఇక్కడ చదివే స్టూడెంట్స్ కి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. ఎంత స్ట్రెస్ తీసుకుంటున్నారో ఏంటో. గేమ్స్ ఆడిపిస్తున్నారంటారా? నాకు డౌటే. వీడు చదివే 10th క్లాస్, వీళ్ళక్క ఇంటర్మీడియట్. రోజు 3 ఫ్లోర్స్ ఎక్కి దిగాలంట. వీళ్ళ కష్టం పగవాడికి కూడా రాకూడదు. ఇంటికి మళ్ళీ 1 మంత్ తర్వాత వస్తారంట. అమ్మ ప్రేమ చూడండి. ఇక దింపేసి రిటర్న్ స్టార్ట్ అయిపోయాం. ఇంటికి వచ్చే వరకు 2 అసలు ఊరుకోలే. మీరు ఫాలో కొట్టేయండి మామ.